మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మన మహబూబాద్ జిల్లాలో మహబూబాద్ మండలం కంబాలపల్లి గ్రామంలో ఉన్నాము. ఈ కంబాలపల్లి గ్రామంలో ప్రాచీన శివాలయం ఉంది. ఇది సుమారు 1300 చరిత్ర గల శివాలయం, కాకతీయులు నిర్మించినటువంటి శివాలయం అని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. అయితే తెల్లారితే ఉగాది సందర్భంగా సంబంధించినటువంటి భక్తులు అంటే ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేద్దామని ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో వారికి ఒక దుశ్శాంత కనబడింది. ఎందుకంటే గతంలో కూడా కొన్ని ఆలయంలో ఉన్నటువంటి సంబంధించినటువంటి గుప్త నిధుల కోసం తెలియని గుర్తులేని వ్యక్తులు ఆలయం ధ్వంసం చేసి సో ఆలయం ఉన్నటువంటి గంటలు కానీ, సుమారు హుండీలు కానీ, ఇతర ఆలయానికి సంబంధించినటువంటి వస్తువులు దొంగిలించాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే తెల్లారితే ఉగాది పర్వదిని పురస్కరించిన భక్తులు వచ్చిన క్రమంలో మొత్తం వాళ్ళకి ఒక అంటే ఆలయం చేరుకునే వాళ్ళకి అవాక్యాన్ని దృశ్యం చూసుకోవచ్చు. ఉన్నటువంటి అంటే ప్రాచీన కట్టడాలు సుమారు అవుతారు కదా, డ్రిల్లింగ్ తో ఇక్కడ ఆలయానికి ఇక్కడ హోల్స్ చేసి దీన్ని ఆలయాన్ని ధ్వంసం చేసి ఇక్కడ ఉన్నటువంటి సంపద దోచుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి వాళ్ళు విఫలమవుతున్నారని తెలుస్తుంది. మొత్తానికైతే చూసుకుంటే దీనికి సంబంధించింది ఆలయ పరిసర ప్రాంతాలు కూడా సంబంధించిన భక్తులు స్థానికులు మొత్తం పరీక్షించారు. దీనికి అంటే దీనికి సంబంధించిన ఆలయానికి ఇంకా వేరే ధ్వంసం చేశారని చెప్పేసి అది ఆలయం గురించి మాట్లాడడానికి ప్రశ్నలు మొత్తం మాట్లాడడానికి ఆలయ పూజారి వాళ్ళు అడుగుతున్నారు. మీరు చెప్పండి అసలు ఏమి ఇక్కడ అట్లా తెల్లారితే ఉగాది కదా, అంటే భక్తుల దగ్గరికి వచ్చే నేపథ్యంలో ఈ దృశ్యం చూసి వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుంది అసలు? నేను గుడికి వచ్చి రోజు ఊడ్చి కడుగుతాను. కడిగే సమయంలో నేను చూశాను, మామూలుగా గోడ పైన పెయింట్ లేసింది అనుకున్నాను ఫస్ట్. తర్వాత కింద రాళ్ళను చూసి పైకి చూడగా రాళ్ళు హోల్స్ పెట్టున్నవి. తర్వాత ఊర్లో గ్రామస్తులు వచ్చినప్పుడు ఇంక వాళ్ళకి చెప్పి ఫోటో తీసి గ్రామంలో ఉన్నది అందరికీ ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో ఫోటోలు పెట్టి చేశాను. అప్పుడు గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఈ యొక్క న్యూస్ వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి ఇలా చెప్పారు. అంటే గతంలో కూడా ఈ ఆలయానికి సంబంధించినటువంటి గుప్త నిధుల విషయంలో కానీ ధ్వంసం చేశారని తెలుస్తుంది. అప్పుడు ఏమైనా ఇప్పుడు మనం ఎందుకు ఇట్లా ప్రయత్నించారు అసలు? ఇంతకుముందు కూడా ఏది గంటలు దొంగతనం చేయడం, తాళాలు బలగొట్టడం, హుండీల డబ్బులు అలా దొంగతనం చేయడం అలా జరిగినవి. అలాగే పాతకాలంలో పాతకాలంలో కూడా ఇలాగ ఒకసారి నిధి స్వామి దగ్గర అంటే గర్భగుళ్ళ స్వామి దగ్గర ఉన్న నిధి కోసం ఇది తవ్వి చేశారని గ్రామ ప్రజలు అందరు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు దీని మీద పట్టే గుప్త నిధుల కోసం దీన్ని చేస్తారని తెలుస్తుంది. దీంతో మీరు గ్రామస్తులుగా మీరు ఏం చెప్తారు అసలు? గతంలో కూడా ఒక 2-3 సార్లు ఇలా జరిగిందండి. గుప్త నిధుల కోసం శివాలయాన్ని ఇప్పుడు బయట నుంచి చేశారు. గతంలో ఇప్పుడు గుడికి కొంతమంది దాతలు వచ్చి ఇలా కొన్ని చేయడం వల్ల కొంత సేఫ్టీ ఏర్పడది. ఇది లేకముందు కూడా ఏం చేశారంటే లోపలికి వచ్చి శివాలయంలోని మొత్తం విగ్రహం కింద కూడా మొత్తం తవ్వి దాదాపు ఒక 5 అడుగుల లోతు తవ్వి అందులో ఉన్న గుప్త నిధులు కూడా ఒకరిద్దరు తీసుకుపోయినట్టుగా గతంలో వచ్చి అందరికి కూడా తెలిసిన విషయం. అది చేసిన తర్వాత కొంచెం చాలా మంది భక్తులు ముందుకొచ్చి కొన్ని సహాయ సహకారాలు అందించి దీనికి ఏర్పాట్లు చేయడం జరిగింది. చేసిన తర్వాత కూడా తాళాలు పగలగొట్టి గంటలు ఎత్తుకెళ్ళడం, ఉండీలు ఎత్తుకెళ్ళడం ఇలాంటివి జరిగినాయి. కానీ ఇటీవల కాలంలో ఇది జరగానే మా పూజారి ఎమ్మటే మాకు ఫోన్ చేయగానే మేము గ్రామస్తులందరం ఇక్కడికి వచ్చేసామండి. చూడగా ఇది జరిగింది. ఎమ్మటే మీ మీడియా వారికి అయితే, పోలీసు వారికి అయితే సమాచారం అందించాము. మీరు ఇక్కడికి చేరి ఇది మీరు చూస్తున్నారు, ఈ విధంగా జరిగిందండి. ఇది ఇలా జరగకుండా కొంచెం దేవాదాయ శాఖ వారు కానీ లేకపోతే పోలీసు వారు కానీ కొంచెం దీనికి ఏమన్నా ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము గ్రామస్తులందరి తరఫున మేము కోరుకుంటున్నామండి. మొత్తానికి ఇది సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉందని కూడా చెప్తున్నారు. దీంతో మరి దేవాదాయ శాఖ ఆధ్వర్యం ఎలాంటి చెల్లించుకుపోతున్నారు అసలు దీని మీద అభివృద్ధి విషయంలో కూడా? అభివృద్ధి విషయంలో అంటే దీనికి మేము గ్రామస్తులం మా తలా ఇంత సాయం చేసుకుని మేము కావాల్సిన అభివృద్ధి చేసుకున్నాం. దీనికి ప్రత్యేకంగా అభివృద్ధి అయితే అవసరం లేదు. ఎందుకంటే దానికి ఈ రోజున పరిస్థితుల్లో ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అలాంటి అభివృద్ధి చేయట్లేదు. మేము గ్రామస్తులం, మేమే అంతో ఇంతో చేసుకొని కావాల్సిన అభివృద్ధి చేసుకున్నాం. కాకుంటే ఇది ఈసారి ఇంతకుముందు గుప్త నిధుల కోసం జరిగిందని విన్నాం, కానీ ఈసారి మాత్రం గుడి ధ్వంసం కోసం జరిగిందని భావిస్తున్నాం. ఎందుకంటే డ్రిల్ మిషన్ తీసుకొచ్చి ఉద్దేశపూర్వకంగా హోల్స్ చేయడం జరిగింది. గుడి ధ్వంసం కోసమే చేశారని మేము అనుకుంటున్నాం. దీన్ని కాపాడాల్సిన బాధ్యత మీడియాగా మీ వంతు సహకారాన్ని, పోలీసు వారు కూడా వారి వంతు సహకారాన్ని అందించాలని ఈ గుడి తరపున మేము గ్రామ ప్రజలను వేడుకుంటున్నాం. మీరు చెప్తారు 1300 సంవత్సరాల నాటి కాకతీయ నిర్మించిన గుడి అని చెప్తున్నారు కదా, మరి గుడి ధ్వంసం చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందంట అసలు?
మొత్తం మీద ఎదుబడి హిందూ ధర్మాన్ని ఆగం చేయడం కోసమే ఆలోచించిన శక్తులు పనిచేసి ఉంటాయి అనేది నమ్మకం. ఎందుకంటే దీనివల్ల వచ్చేది పోయేది ఏం లేదు, కావాలనుకొని చేసినట్టు ఎటుబడి జనాలలో భయభ్రాంతులు చేయడం కోసం ఎటువంటి ధ్వంసం చేయాలని ఒక జనం దృష్టి మొత్తం ఈ రాజేశ్వరం టెంపుల్ మీద ఉన్నదన్న ఉద్దేశపూర్వకంగా చేసింది తప్ప ఇది దేనికి సంబంధించి అయితే కాదు. ఇటీవల కాలంలో అంటే కంబాలపల్లి శివాలయానికి మంచి ప్రత్యేకత వచ్చింది, మంచి గుర్తింపు వచ్చింది. భక్తులు వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి తమ మొక్కులు చెల్లించుకునే నేపథ్యంలో ఇలాంటి సకలం జరిగితే మరి భక్తులకు ఏమైనా మెసేజ్ పోతుంది అసలు? ఈ జనానికి దీని మీద మంచి నమ్మకం ఉన్నదని చర్యంగా ఉద్దేశంతో చేసిందే తప్ప ఇది ఏ రకంగా చేసింది కాదు. కంపల్సరీ వాళ్ళ మీద తగిన చర్యలు చట్టపరంగా పోలీసు వారు కానీ దేవాదాయ శాఖ కూడా దీని గురించి సరిగ్గా పరుచుకుంటలేదు. దీనికి ఏంటంటే అయ్యగారికి ఇంతకుముందు జీతం వచ్చేది, ఒక ఈ 10 సంవత్సరాల జీతం వచ్చింది. ఈ అయ్యగారు కొద్ది కాలుకి యాక్సిడెంట్ అయ్యి అడ్డం పడడం వల్ల ఇంకొక అయ్యాన్ని పెడితే అయ్యగారిని తీసేసింది తప్ప మళ్ళీ పెట్టేటువంటి అవకాశం లేకుండా చేసింది. దీని మీద కూడా దేవాదాయ శాఖ వాళ్ళు తగిన చర్య తీసుకోవాలని చెప్పి ఇల్లు మండలిని కోరుతున్నాం. మొత్తంగా చూసినట్లయితే గత ప్రాంత ప్రభుత్వం దీపాల కింద మొత్తం వాళ్ళకి అయ్యారు కొంత జీతభత్యం చెల్లిస్తా అని చెప్తున్నారు. అయితే ఓవరాల్ చూసినట్లయితే మన టెంపుల్ కి అంటే ఊరికి కొంచెం దూరంలో ఉంటుంది, కొంచెం గుట్టల ప్రాంతాల్లో ఉంటుంది. ఇది సంబంధించిన ఎలాంటి సౌకర్యాలు కూడా లేవు. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేదు వీటికి. ఇందువల్ల ఈ చీకటి ఉన్న క్రమంలో ఉన్నటువంటి అర్ధరాత్రి ఇక్కడ ఉన్నట్టు మధ్యలో చేసి సేవించుకుని ఇక్కడికి అంటే అక్కతలకి వచ్చి చిల్ల చేస్తామని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఈ విషయంపై కూడా పోలీసులు అంటే ఎవరైతే దీనికి సంబంధించిన ఎవరైతే పాల్పడ్డారో ఈ సంఘటనకు పాల్పడ్డారో వాళ్ళని మొత్తం అంటే ట్రేస్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి కరెక్ట్ చర్యలు తీసుకోవాలి. ముందు కూడా అంటే సంబంధించిన ఎన్విరాన్మెంట్ అధికారులు కూడా దీనికి అభివృద్ధి దిశగా అడుగులు అని చెప్పేసి స్థానికులు కోరుతున్న పరిస్థితి ఉంది.